ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీరు సంతోషంగా జీవించాలంటే దేవుడు ఎలా సాయం చేస్తున్నాడు? జీవితం, బాధలు, మరణం, భవిష్యత్తు వీటన్ని గురించి కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. నువ్వు ఎంతో నీ కుటుంబాన్ని మంచి పోషణ చేయాలని, నీ పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలో రావాలని, నీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని నీలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటుంటాయి. ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం పరిశుద్ధమైనటువంటి బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ప్రతి మాట దేవుడు మాట, ప్రతి వాక్యము దేవుడు మాట. కాబట్టి బైబిల్ చదివితే నీ ప్రతి ప్రశ్నకి సమాధానం అందులో దొరుకుతుంది. మరి బైబిల్లో మనకి ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తుందంటే, కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలు మనం ఏదడిగినా కూడా దాంట్లో సమాధానాలు దొరుకుతుంటాయి. జీవం ఎలా వచ్చింది? జీవితం అంటే అర్థం ఏమిటి? మనం చాలా మంచి వాళ్ళమే, అయినా మనకి ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? మనకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి? మనం చనిపోతే మనం ఏమైపోతాము? అందరూ శాంతిని కావాలని కోరుకుంటున్నారు, అయినా ఎందుకు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి? ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలు. భూమి నాశనం అయిపోతుందా? అసలు నాశనం ఉంటుందా? ఇలా అనేక రకాల క్వశ్చన్స్. వీటన్నిటి కూడా ఆన్సరు మన పరిశుద్ధమైనటువంటి బైబిల్లో దొరికింది. ఎందుకంటే ప్రతి మాట కూడా దేవుడే ఉన్నది, దేవుడు రాసిన మాటలు కాబట్టి. నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఎన్ని సమస్యలు, ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం అందులో దొరుకుతుంది. మనము సంతోషంగా జీవించాలంటే దేవుడు మనకి ఏ విధంగా సహాయం చేస్తాడంటాడు. ఉదాహరణకు మనం బైబిల్ ఎందుకు విశ్వాసం కలిసి చదువుతూ ఉంటుంటే, వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటుంటే, దేవుడి మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉంటుంటే, మన కుటుంబం కూడా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. నువ్వు చేసే పనిలో నీకు చాలా ఆనందం ఉంటుంది. నీ పని ఒత్తిడిలో కూడా నీకు విముక్తి ఉంటుంది. ఇట్లా అనేకమైనటువంటి వార్తల్లో నీకు ప్రతి దానికి నీకు సమాధానం ఉంటుంది. ప్రతి దానికి నీకు బైబిల్ ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు అన్ని మంచి పనులు జరుగుతూ ఉంటుంటాయి. ఎందుకంటే నువ్వు బైబిల్ చదివితే వాక్యం నీకు తెలిసింది, దేవుని యందు నువ్వు ఎలా విశ్వాసంగా జీవించాలో నీకు తెలిసింది. కాబట్టి బైబిల్ని మనం చదవాలి. బైబిల్ మనం ఎంత చదివితే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ ప్రకారం మన దేవునితో మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. బైబిల్ మనకు ఒక టార్చ్ లైట్ లాంటిది. మన చీకట్లో మనం వెళ్తూ ఉంటుంటే మనకు వెలుతురుని చూస్తుంది టార్చ్ లైట్, మనకు వెలుగునిస్తుంది. మనం వెళ్ళే మార్గంలో ఏమైనా ముళ్ళు ఉన్నాయా, ఏమైనా విష సర్పాలు ఉన్నాయా, లేదా రోడ్ అయినా గుంతలుగా ఉన్నాయా, మనం వెళ్ళే మార్గాలన్నీ కూడా మనకు త్రోవను చూపిస్తుంది. మన టార్చ్ లైట్ వెలుతురు చేస్తూ ఉంటుంటే అది టార్చ్ లైట్ మనకి వెలుగునిస్తుంది. అది వెలుగునిటి వల్ల మనకి వెళ్ళే మార్గం మనకి మరి దారి చూపిస్తూ ఉంటుంది. మన బైబిల్ కూడా అంతే. కాబట్టి కీర్తనల గ్రంథము 119, 105 ఏముంటుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. నీ వాక్యములన్నీ కూడా నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. టార్చ్ లైట్ ఎట్లా వేస్తే మనకి వెలుగును చూపిస్తే చీకట్లో మనం వెళ్ళడానికి మార్గం చూపిస్తుందో,
దేవుని యొక్క వాక్యమున ఉన్న పాదములకు మన వెళ్ళే మార్గములన్నిటి కూడా సిద్ధపరుస్తుంది. మన ఆలోచనలను సిద్ధపరచుది. మన ఆలోచనని సిద్ధపరిచి మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనేది అన్నిటి కూడా మనకి వెలుగై త్రోవను చూపిస్తూ ఉంటుంది బైబిల్ వాక్యం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదివితే బైబిల్ మనకి మార్గమును, మన భవిష్యత్తును, మన జీవితాన్ని కూడా మనకి మార్గమును చూపించేటువంటిది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథమును బాగా చదవటం వల్ల దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధలు ఉన్నా కూడా దేవుని యందు విశ్వాసంగా అడుగుతూ ఉంటావు. నీ సమస్యలన్నిటి కూడా దేవుడి మార్గాలని, ద్వారాలని విడుదల చేస్తాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు ఆ రోజంతా కూడా నీ మనసంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటది, ఎంతో ఆనందంగా ఉంటది. నీకు జ్ఞానం వస్తుంది దేవుని యందు. ఈ విషయం గురించి, ప్రపంచం గురించి మొత్తం తెలుసుకుంటావు. దేవుని యందు నువ్వు విశ్వాసంగా కలిగి ఉంటావు. బైబిల్ నువ్వు ఎంతైతే చదువుకుంటావో, నువ్వు దేవుని వాక్యం ఎంతైతే నువ్వు విశ్వాసంగా చదివి ఉన్నావో, ఆ చదివినటువంటి వాక్యాలన్నింటినీ కూడా తెలియని వారికి నువ్వు తెలియపరచు బైబిల్ గురించి, బైబిల్ గొప్పతనాన్ని. అలాగే ఎవరైతే బైబిల్ గురించి చెప్తారో ఆ వారు చెప్పేటువంటి వాక్యాలని, వాళ్ళు చెప్పేటువంటి వాటిని కూడా మనం వినాలి. ఎందుకంటే వాళ్ళ కూడా దగ్గర కూడా జ్ఞానం ఉంటుంది. ఇట్లా జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. అనేకమైనటువంటి కథల రూపంలో దేవుని వాక్యాలు తెలియపరుస్తుంటారు వాళ్ళు. ప్రతిదీ మన జ్ఞానం తీసుకోవాలి. బైబిల్ యందు మనం బాగా చదువుకొని ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. అప్పుడు నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి, జీవితం అంటే ఎలా ఉంటుంది, నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు, నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది, నువ్వు చేసే పనిలో దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు, మరి ఈ విషయంలో మనం ఎలా నిజాయితీగా జీవించాలి, ప్రతి విషయాన్ని కూడా మన బైబిల్ వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి బైబిల్ వాక్యాలన్నీ కూడా చెప్పేవన్నీ కూడా ప్రయోజనకరమే. అవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి వాక్యాలని. అపోస్తులైన పౌలు 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమిటంటే, బైబిల్లో చెప్పేటువంటి అన్నీ కూడా అన్ని ప్రయోజనకరంగానే ఉంటాయి, అన్ని నిలకడగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము బైబిల్ని చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని సారం జీవించాలి. ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడాలి. మన స్థితిగతులను నెరిగిన దేవుడి యందు ప్రతిరోజు మనం మాట్లాడుతూనే ఉండాలి. వాక్యానుసారంగా మనం మాట్లాడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం ఉండే కాబట్టి ప్రతిరోజు మన దేవుడి యందు విశ్వాసం కలిగి బైబిల్ చదవాలి, బైబిల్ వాక్యానుసారంగా జీవించాలని, ఎక్కువ నాలెడ్జ్ని పెంచుకొని మీకు తెలిసిన నాలెడ్జ్ని ఇంకితరులు చెప్పి, ఇతరులు చెప్పే నాలెడ్జ్ని కూడా మీరు తీసుకొని విశ్వాసంగా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.